దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని సృష్టించాడని అంటారు. కానీ ఆ అమ్మని కూడా నూరేళ్ళ ఆయుష్ ఇవ్వడం లేదు. తల్లి అయితే పిల్లలకి ఎంత పెద్ద తప్పు చేసినా కడుపులో దాచుకుంటుంది. అదే వేరే వాళ్ళైతే బయట ఎప్పుడు వేద్దామా అని చూస్తారు. అమ్మ చనిపోయినప్పుడు కొంతమంది నేనే మీ అమ్మని అని అన్నారు. కానీ ఇప్పుడు నోటి మాట కూడా లేదు. ప్రతి అమ్మాయికి అబ్బాయికి తల్లి అవసరం ఉంటుంది. కానీ అబ్బాయి కంటే అమ్మాయికే తల్లి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి, పురుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వి మిస్ యూ అమ్మ. మీరందరూ ఏ లోకంలో ఉన్నా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, లేకపోతే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మా అమ్మ అది తెచ్చింది ఇది తెచ్చింది అని అంటుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ఉంటే మాకు ఇలానే చేస్తుందేమోనని చిన్న ఆశ. సో ఇప్పుడైతే అలాగ ఏమీ లేదనమాట. ముందైతే అమ్మ వెళ్ళిపోయింది, దాని తర్వాత నాన్న, దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ తమ్ముడు, ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. సో ఫైనల్గా మమ్మల్ని అయితే అనాథలుగా చేసి వెళ్ళిపోయారు.